మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి ఎస్ఐ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవంగా మనమందరం జరుపుకుంటున్నామని, ఇలాంటి గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన రాజ్యాంగమని, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని, అట్టి చట్టాలన్నిటినీ ప్రజలందరూ పాటించాలి. మన రాజ్యాంగం యొక్క చట్టాలను మన దేశంలో పరిగణిస్తున్నారో అప్పటి నుండే మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం రిజ్వాన్ అధ్యక్షతలో అహ్మద్ ఫరాన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మన పెద్దలు పూర్వీకులు ఎంతో శ్రమపడి కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకు మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం అందరం నడుచుకుంటున్నాం. అందరం ప్రతి ఒక్కరు నడవాల్సిందే, అది మనం నడుస్తున్నాం కూడా. ఎన్నో దేశాలు తిరిగి మన అంబేద్కర్ గారి నాయకత్వంలో కొంతమంది ఒక 200 దేశాలు తిరిగి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని తయారు చేసినారు. అటు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ రాజ్యాంగం ఏర్పరిచి దాన్ని అమల్లో తీసుకొచ్చి ఇప్పటికీ ఈ రోజుకు 75 సంవత్సరాలు పూర్తి అయింది. వాళ్ళందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని సుఖ సంతోషాలతో మనం జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.